కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. ఈ కమాండ్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. ఇవి టీసీఎల్లో ఉన్న కమాండ్స్ అండి, అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ కింద ఉన్న కమాండ్స్. మరి కమిట్ ఏం చేస్తుందంటే డేటాబేస్లో మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ని పర్మనెంట్ చేస్తుంది. మామూలుగా మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ టెంపరవరీగా బఫర్లో ఉంటాయి, అంటే పర్మనెంట్గా డేటాబేస్లోకి వెళ్ళవు ఇమీడియట్గా. మరి ఉన్నట్టుండి మీకు పవర్ ఫెయిల్యూర్ అయినా ఏమైనా సరే ఆ డేటా, అంటే ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి, ఇన్సర్ట్ చేయడం కానీ, అప్డేట్ చేయడం కానీ, డిలీట్ చేయడం కానీ ఒక టేబుల్లో ఉండే డేటాని, మరి అవి చేసినప్పుడు టెంపరవరీగా బఫర్లో ఉంటాయి కాబట్టి పవర్ ఫెయిల్యూర్ అయితే ఏమవుతాయి, మీరు చేసిందంతా కూడా పోతుంది, క్యాన్సిల్ అయిపోతాయి. మరి వాటిని ఎప్పటికప్పుడు పర్మనెంట్గా డేటాబేస్లోకి పంపించేదానికి దేంట్లో నుంచి, బఫర్లో నుంచి. బఫర్ అంటే ర్యామ్ అనమాట. ఈ ర్యామ్లో కొంత పార్ట్ ఈ అరైకిల్ తీసుకుంటుంది. ఈ అరైకిల్లో ఉండే ఈ బఫర్లో ఈ ట్రాన్సాక్షన్స్ జరిగిన బఫర్లో ఉండే డేటాని పర్మనెంట్ చేసేదానికి కమిట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో మీరు ఏవైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ టేబుల్ ఇక్కడ చూస్తున్నాం, దీంట్లోకి ఒక డేటాని పంపించాం. మరి ఇప్పుడు ఇది ట్రాన్సాక్షన్, ఇన్సర్ట్ చేయడం అనేది ఒక ట్రాన్సాక్షన్. ఇది టెంపరవరీగా బఫర్లో ఉంటుంది. దీన్ని పర్మనెంట్ చేయాలి అనుకోండి, ఎప్పటికప్పుడు మనం కమిట్ అని ఎంటర్ కొడితే బఫర్లో ఉన్నది కాస్త పర్మనెంట్గా డేటాబేస్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, మరి మామూలుగా మీరు సెలెక్ట్ చేసి చూస్తే కనిపిస్తుంది డేటా ఏమో, ఎక్కడి నుంచి వస్తుంది, కానీ బఫర్లో నుంచి వస్తుంది ఆ ట్రాన్సాక్షన్ మొత్తం. కమిట్ ఇచ్చినా ఇవ్వకపోయినా డేటా మాత్రం అప్పటికప్పుడు కనిపిస్తుంది. ఇన్ కేస్ పవర్ ఫెయిల్యూర్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు మీకు సేఫ్గా డేటా ఉండేదానికి కమిట్ యూజ్ చేస్తాం. మరి నెక్స్ట్ కమాండ్ రోల్ బ్యాక్ ఉంది. ఈ రోల్ బ్యాక్ కమాండ్ ఏంటంటే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ని వెనక్కి తీసుకునేసేయడం, అంటే క్యాన్సిల్ చేసేయడం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక రికార్డ్ని మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాను. మరి ఇది కమిట్ చేయనా చేయకపోయినా దీంట్లో ఈ డేటా ప్రస్తుతానికి ఉంది. లాస్ట్ కమిట్ తర్వాత నేను చేసిన ట్రాన్సాక్షన్ ఏంటి, ఈ ఇన్సర్ట్ చేయడం అనేది. మరి ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసేయాలనుకోండి, ఆ రికార్డ్ నాకు వద్దు అనుకోండి, ఏం చేస్తారంటే రోల్ బ్యాక్ అని ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే లాస్ట్ కమిట్ తర్వాత ఏ ఏ ట్రాన్సాక్షన్స్ అయితే చేస్తుంటారో అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. చూడండి, జాక్ అనే రికార్డు పోయింది. అట్లనే ఫర్ ఎగ్జాంపుల్ బై మిస్టేక్ డిలీట్ చేశారు, డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయ్, 4 rows డిలీట్ అయిపోయినాయి. సెలెక్ట్ చేసి చూడండి, ఏ డేటా కూడా ఉండదు, ఏ డేటా లేదు. మరి ఇప్పుడు అవి కావాలి మళ్ళీ మనకి అనుకుంటే రోల్ బ్యాక్ ఇవ్వాలి. రోల్ బ్యాక్ కంప్లీటెడ్ అని వచ్చింది. మరి ఇప్పుడు సెలెక్ట్ చేస్తే మనకి ఆ మిస్ అయిన డేటా కూడా మళ్ళీ వచ్చేస్తుంది. అయితే కమిట్, సపోజ్ ఇక్కడ డిలీట్ చేసిన తర్వాత కమిట్ ఇచ్చేసారనుకోండి, మళ్ళీ రోల్ బ్యాక్ అంటే మళ్ళీ వెనక్కి రావు అనమాట. ఆ విధంగా రోల్ బ్యాక్ వర్క్ అవుతుంది. మరి సేవ్ పాయింట్ అనే కమాండ్ ద్వారా మీరు చేసే ట్రాన్సాక్షన్స్కి కొన్ని సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కలిపి ఒక పాయింట్ నేమ్ పెట్టుకోవచ్చు.
సో మీరు రోల్ బ్యాక్ చేసేటప్పుడు ఆ పాయింట్ వరకే రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ట్రాన్సాక్షన్స్ చేశారు, 100 సార్లు ఇన్సర్షన్లు, డిలీషన్లు, అప్డేషన్లు ఇవన్నీ చేస్తారు. రోల్ బ్యాక్ అంటే ఏమవుతాయి, మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. అలా కాకుండా కొంత వరకే క్యాన్సిల్ చేసుకోవాలి అనుకుంటే వాటికి మీరు ట్రాన్సాక్షన్లు చేసేటప్పుడే మీరు ఏం చేస్తారు, సేవ్ పాయింట్లు పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ పాయింట్ ఏ అనే పాయింట్ని నేను క్రియేట్ చేస్తున్నాను. దీని కింద ఏం చేస్తానంటే అన్ని డిలీషన్లో యూజ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్షన్లో ఏవైనా పెట్టుకోవచ్చు. నేను జస్ట్ డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ డిఎన్ఓ లేదంటే ఈఎన్ఓ ఈక్వల్ టు 104 అంట. అట్లానే సేవ్ పాయింట్ అంటే ఒకటనే కాదు, ఎన్ని ట్రాన్సాక్షన్లు అయినా చేయొచ్చు. నేను సింపుల్గా ఒక్కొక్క పాయింట్ కింద ఒక్కొక్క ట్రాన్సాక్షనే చేస్తున్నాను. సేవ్ పాయింట్ బి అంటున్నాం. మరి బి అనే దాని కింద ఇంకొక ట్రాన్సాక్షన్ చేస్తున్నాను. అదేంటంటే 103ని రిమూవ్ చేసాం. అట్లానే మళ్ళీ సేవ్ పాయింట్ సి, దీని కింద మళ్ళీ ఇంకొక రికార్డ్ని రిమూవ్ చేశాను. సారీ 104 లేదు కదండి, ఆల్రెడీ డిలీట్ చేస్తున్నాం. సారీ 102. సో మీరు ఇప్పుడు డేటా చూసినట్లయితే ఏముంటుంది, ఎంప్లాయ్ టేబుల్లో ఓన్లీ 1 రికార్డే ఉంది. ఎందుకు, 3 రికార్డులని రిమూవ్ చేశాం. సో ఇప్పుడు రోల్ బ్యాక్ అంటే అన్నీ వచ్చేస్తాయి మనకి వెనక్కి. అలా కాకుండా రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్, ఏ పాయింట్ దాకా క్యాన్సిల్ చేసుకోవాలో. సపోజ్ రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ సి అని ఇచ్చాను, అంటే సి తర్వాత చేసిన ట్రాన్సాక్షన్లు వెనక్కి వస్తాయి. సో చూడండి, ఇంకొక రికార్డు మనకి రావడం జరిగింది. అదేవిధంగా రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ బి అంటాం, బి తర్వాత చేసిన ట్రాన్సాక్షన్లు వెనక్కి వస్తాయి. చూడండి, టామ్ అనేవాడు మళ్ళీ వచ్చేసాడు మనకి. అట్లానే రోల్ బ్యాక్ టు సేవ్ పాయింట్ సి, సారీ ఏ. సో ఏ దాకా చేసినటువన్నీ కూడా వచ్చేసాయి. సో ఈ విధంగా మనం ఏ సేవ్ పాయింట్ వరకు మనం రోల్ బ్యాక్ చేసుకోవాలో దాని వరకు మనం ఆ పాయింట్ నేమ్ ఇచ్చి రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. ఓకే.